తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనం ఏర్పాట్లపై టీటీడీ మాజీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైకుంఠ దర్శనాలు 2 రోజులకే పరిమితం చేస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని కరుణాకర్ రెడ్డి తప్పుపట్టారు. గత వైసీపీ హయాంలో వైకుంఠ ఏకాదశి దర్శనాన్ని 26 మంది పీఠాధిపతుల సలహాలతో 10 రోజుల పాటు దర్శనం ఏర్పాటు చేస్తే ఇప్పుడు దాన్ని 2 రోజులకే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకోవడం సరైనది కాదన్నారు. ఆ రోజు పీఠాధిపతులు ఇచ్చిన సూచనలు ఇప్పుడు తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. మొత్తం 32 మంది ప్రముఖులతో చర్చించిన తర్వాతనే ఆనాడు 10 రోజుల పాటు దర్శనాలు ఏర్పాటు చేశామన్నారు భూమన. శ్రీరంగం ద్రావిడ సంస్కృతి అంటూ తెరపైకి తీసుకువస్తున్న కూటమి ప్రభుత్వం 2 రోజులకే కుదించాలని చేస్తున్న కుట్ర మానుకోవాలన్నారు. 2 రోజుల వైకుంఠ ఏకాదశి ద్వారా దర్శనం అనేది 110 కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్లే అని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. దాదాపు 26 మంది పీఠాధిపతులతో వాళ్ల సమ్మతిని వాళ్ల యొక్క అంగీకారాన్ని తీసుకొని పెద్దజీయర్ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు దాదాపు 32 మంది ప్రముఖులు వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల పాటు ఉంటే చాలా మంచిదని, అది ఆగమయుక్తమన్నది అని, ఈ ఆలోచన 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచేటువంటి ఆలోచన అత్యంత శ్రేయస్కరమే కాకుండా సామాన్య భక్తులకు 10 రోజుల పాటు స్వామివారి యొక్క వైకుంఠ ద్వార దర్శనం లభించటం, ఆ కార్యక్రమాన్ని చేయటం ఎంతో మంచి నిర్ణయమునని 2020 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించటం జరిగింది. అందులో ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి వ్యక్తుల్లో ఆయన కృష్ణమూర్తి వైద్యనాథన్. ఆ సబ్ కమిటీలో ఆయన సభ్యుడే కాకుండా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. వారు కమిటీ సభ్యులుగా ఉన్న రోజులలో దాదాపు 26 మందికి పైగా పీఠాధిపతులు, ఇలాంటి మఠాధిపతులు, పీఠాధిపతులు ఎంతో మంది తమ అమూల్యమైనటువంటి అంగీకారాన్ని ఇచ్చిన తరువాత అదేదో మా సొంత నిర్ణయం కాదని తిరుమల వైఖానస ఆగమ సలహా మండలి మేరకు, సూచనల మేరకు, వాళ్ళిచ్చినటువంటి నిర్ణయం మేరకు ఆ ఆలోచన చేయటం జరిగింది. ఆ ఆలోచన ప్రస్తుత పాలక మండలికి అదేదో ద్రావిడ సాంప్రదాయము అనేటువంటి ఆలోచన, ఏది ద్రావిడ సాంప్రదాయాన్ని ఎందుకు కొనసాగించాలా అన్నటువంటి ఆలోచన. వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఆండాళ్ వారు రచించినటువంటి ప్రబంధ పఠనమే 1 రోజుల పాటు నిరంతరం కొనసాగుతుంది. ఆ 1 రోజుల పాటు స్వామివారికి సుప్రభాత సేవ కూడా ఉండకుండా ఉంటుంది. ఇది వేల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఆచారం కనుక ద్రావిడ సాంప్రదాయాన్ని మన ఆలయంలో కొనసాగించాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఒక వితండ వాదనని ఈ బిఆర్ నాయుడు గారు తీసుకురావటం అన్నది తీవ్ర ఆక్షేపణ కలిగించేటువంటి విషయం.